హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుండెపోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులను తెచ్చిపెట్టడంలో చెడు కొలెస్ట్రాల్ ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ను అందుబాటులో ఉంచుకోవడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతుంటారు. కానీ ఈ మధ్య చాలా మందిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ రోజు రోజుకి పెరిగిపోతుంది. దాంతో గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కొలెస్ట్రాల్ దానంతటదే పెరుగుతుందా అంటే కానే కాదు. తెలుసో తెలియకో మనం చేసే తప్పులు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతున్నాయి. మరి ఆ తప్పులు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో కాల్షియం డైట్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక కారణం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా ఉండాలంటే కాల్షియం ఎంతో అవసరం. అలాగే చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలన్నా కాల్షియం కావాల్సి ఉంటుంది. శరీరానికి సరిపడా కాల్షియం తీసుకునేటప్పుడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా అదుపు తప్పుతుంది. అలాగే చాలామంది రెగ్యులర్గా మాంసాహారాలు తింటూ ఉంటారు. నాన్ వెజ్ అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ క్రమంగా పెరిగిపోతుంది. కాబట్టి వారంలో 1-2 సార్లు కంటే ఎక్కువ మాంసాహారాలు తీసుకోకపోవడమే మంచిది. ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే కొలెస్ట్రాల్ అంత అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందట. అందుచేత రెగ్యులర్ డైట్లో ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. ఇక అధిక బరువు, బేకరీ ఆహార పదార్థాలు ఓవర్గా తీసుకోవడం, పలు రకాల మందులు వాడకం, ధూమపానం, మద్యపానం, ఆరోగ్యకరమైన కొవ్వులకు దూరంగా ఉండటం, వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.